నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మీకు తెలుసు అతి భయంకరమైనటువంటి 2 రోడ్డు ప్రమాదాలు ఇరు రాష్ట్రాలను, తెలుగు రాష్ట్రాలను కుదిపేశాయి. ప్రతి ఒక్కరి పానం విలవిల్లాడింది. అలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, దానికి ఏమి కారణం, నివారణ ఎలా అనే విషయాలను తెలుసుకోవడానికి అదనపు రవాణా కమిషనర్ శ్రీ సిఎల్ఎన్ గాంధీ గారు మనతో ఉన్నారు. గాంధీ గారు కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, సమాజం అభివృద్ధిని కోరుకునేటువంటి వ్యక్తి, ఎవరి చావు కూడా ఉండకూడదు అనేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నుంచి ఈ బస్సు ప్రమాదాలకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం సార్. నమస్కారం అండి గాంధీ గారు. చాలా సంతోషం, మీరు మా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం సార్. చాలా కూడాను భిక్షమయ్య గారి ఛానల్ ఇంత పాపులర్ అనేది 350 ఎపిసోడ్స్ చేశారనేది ఒక కమిటెడ్ నాయకుడు గాను, కార్యకర్త గాను, సాంస్కృతిక రంగంలో కూడాను విప్లవభావాలని ప్రజల్లో మార్పుకు తీసుకురావడానికి చేస్తున్న కృషికి నేను అభివందనాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా నా తరఫు నుంచి శుభాకాంక్షలు ఉంటుంది. సార్, అక్టోబర్ 24న నేషనల్ హైవే 44 పై కావేరీ ట్రావెల్స్ బస్ అర్ధరాత్రి 3:30కు 3:35 అట్లా ప్రమాదం జరిగి సుమారు 20 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి ఎవరు కారణం? బస్సు యాజమాన్యం కారణమా? ఆ బస్సు కింద పడినటువంటి ఒక బండి మీద పోతున్నటువంటి వ్యక్తి కారణమా? లేదా ఆ రోడ్డు కారణమా? లేక ఆ స్పీడ్లను గాని వాటిని గాని కంట్రోల్ చేయని అధికారులు కారణమా? ఎవరు కారణం సార్? నిజానికి మీరు ప్రస్తావించినటువంటి అక్టోబర్ 24వ తారీఖున జరిగినటువంటి బస్సు ప్రమాదం చాలా మనకు నష్టాన్ని, కుటుంబ భారాన్ని మిగిల్చిన మాట వాస్తవం. అది వేమూరి కావేరీ ట్రావెల్స్ అనే బస్సు సార్ డయ్యూడామంలో ఒరిజినల్ గా రిజిస్ట్రేషన్ కాబడింది. తరువాత ఒరిస్సాలోని రాయగఢకి బదిలీ కాబడింది. ఒరిస్సాలోని రాయగఢ్ లో రిజిస్ట్రేషన్ అయిన బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రెగ్యులర్ గా సర్వీస్ చేస్తుంది. ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ అయింది. అవునండి, అక్కడ ట్రావెల్ చేయాలి, కానీ హైదరాబాద్ నుంచి బెంగళూరు ట్రావెల్ చేస్తాను. దీన్ని మోటారు వాహనాల చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్లని ఆసరాగా చేసుకుని ఆ బస్సు యజమాని లాభాపేక్షతోనూ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ ని తగ్గించుకునేటటువంటి ఉద్దేశంతోనూ చట్టాన్ని ఉల్లంఘించే విధంగా చర్యలు తీసుకుని ఈ బస్సు నడుపుతున్నారు. దీని గురించి మీరు ప్రస్తావిస్తే, నేను అనుమతిస్తే కొంచెం చెప్తా. సార్ చెప్పండి. అసలు నిజానికి ఈ ప్రైవేట్ బస్సులు అనేవి సార్ పారా ట్రాన్స్పోర్ట్ అండి. సార్ అంటే రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ లాంటి సంస్థలు స్టేజ్ క్యారేజ్ బస్సులు ఒక సంస్థాపరంగా నడిచేవారు. వాటికి తగినన్ని సంఖ్యలో బస్సులు లేనందువల్ల, ఆర్థిక దన్ను కల్పించనందువల్ల, అంతరాష్ట్ర ఒప్పందాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఆర్టీసీ తగిన సంఖ్యలో బస్సుల్ని పెట్టలేకపోతుంది. ఆ ఖాళీని ఈ ప్రైవేటు యాజమాన్యాలు భర్తీ చేస్తూ వచ్చినాయి. మనం కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు, ఇప్పుడు ఈ బస్సుల్ని స్టేజ్ క్యారేజ్ బస్సులుగా 2 రాష్ట్రాలు, అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, అంటే ఆంధ్రాని ముందుకెళ్ళానంటే అవిభక్త రాష్ట్రంగా ఉన్నది కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలు విభజించబడినందువల్ల తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలు అంతర్రాష్ట్ర ఒప్పందాలు చేసుకుంటాయి. మేము మీ రాష్ట్రంలో ఇన్ని బస్సులు తిప్పుతాం, మీరు మా రాష్ట్రంలో ఇన్ని బస్సులు తిప్పుకోండి అని అగ్రిమెంట్. దాన్ని అగ్రిమెంట్ అంటారు. ప్రభుత్వాల మధ్య ఈ ప్రభుత్వాల మధ్య జరిగిన అగ్రిమెంట్ దాదాపు 30 సంవత్సరాల క్రితం జరిగింది. 30 సంవత్సరాల క్రితం అవిభక్త రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత ఎవరి వాటాలో ఉన్న బస్సులని వారు పంచుకున్న తర్వాత ఒప్పందం కూడా అలాగే ఉండింది. వాటిని రివైజ్ చేయకుండా 30 సంవత్సరాల కింద ఎన్ని బస్సులు మేము నడపాలని ఒప్పందం చేసుకున్నామో అదే బస్సులు నడపగలుగుతున్నారు. ఈ రాష్ట్రం ఎక్కువ బస్సులు తిరుగుతానన్నా ఆ రాష్ట్రాలు ఒప్పుకుంది తిరగడానికి లేదు, ఎందుకంటే అంతర్రాష్ట్ర ఒప్పందం రాష్ట్రాల యొక్క పరిధిలో. సో ఈ 10 సంవత్సరాల క్రితం ఉండేటటువంటి రవాణా అవసరాలు, ఈ రోజున రవాణా అవసరాలు మారిన నేపథ్యంలో ఎక్కువ బస్సులు రావాల్సినటువంటి అగత్యం ఉన్న నేపథ్యంలో ఈ బస్సుల్ని ప్రైవేట్ బస్సులు వీటిని భర్తీ చేస్తాయి. కానీ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఇవి కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు. మోటార్ వాహనాల చట్టంలోనే ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ స్కీమ్ అని ఒకటి ఉందండి. ఇది భారతదేశం మొత్తంలోనూ పర్యాటన రంగాన్ని ప్రమోట్ చేయటం కోసం, ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి పర్యాటక స్థలాలను తిరగటం కోసం ఈ ఆల్ ఇండియా టూరిస్ట్ స్కీమ్ అనేది పెట్టి లిబరల్ గా పర్మిట్లు ఇస్తున్నారు.
ఒక రకంగా విజ్ఞాన వినోద టూరిస్టులు ఉండాల్సినటువంటి ఎగ్జాక్ట్లీ అన్నారు వ్యాపారం కోసం జరుగుతారు. వాళ్ళు చేసేది వ్యాపారమే. విజ్ఞానం వినోదం పంచడానికైనా కానీ వ్యాపారం రూపాయి వస్తేనే కదా ఎవరైనా వ్యాపారం చేసేది. అదే లిబరల్ గా పర్మిట్లు ఉన్నాయి. ఇందాకేమో అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో సంస్థాగతమైన ఒప్పందాల్లో పెంచుకోలేక ఆర్టీసీ లాంటి సంస్థలు, అక్కడ కర్ణాటకలో ఆర్టీసీ లాంటి సంస్థలు మదన పడుతున్న నేపథ్యంలో ఖాళీ ఈ విజ్ఞాన వినోదాత్మక బస్సులు కోసం ఏర్పాటు చేసినటువంటి బస్సులు చేస్తున్నాయి. వీటిల్లో ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే బస్సు ఎక్కడైనా రిజిస్టర్ కావచ్చు. ఓహో, అంటే రిజిస్టర్ కావచ్చు. కాకపోతే ఆ రాష్ట్రానికి హోమ్ స్టేట్ ట్యాక్స్, అంటే ఆ రాష్ట్రం రిజిస్టర్ కాబడింది కాబట్టి ఆ రాష్ట్రానికి ట్యాక్స్ కట్టాలి, పన్ను కట్టాలి. దాంతో పాటు ఆల్ ఇండియా ట్యాక్స్ కూడా కట్టాలి. ఓకే, ఆల్ ఇండియా ట్యాక్స్ కట్టేదేమో సెంట్రల్ గవర్నమెంట్ కి పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి వెళ్తుంది. ఈ ఆల్ ఇండియా ట్యాక్స్ కూడాను స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ తన దగ్గర ఉంచుకో. రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేషనల్ హైవే లెంగ్త్ ను బట్టి, దామాషాన్ని బట్టి వాళ్ళకి పంచుతారు. అంటే పెద్ద రాష్ట్రంలో ఎక్కువ రోడ్లు ఉంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది, చిన్న రాష్ట్రంలో తక్కువ ఉంటే తక్కువ ఆదాయం ఉంటుంది. అది కూడాను కేంద్ర ప్రభుత్వం ఉంచుకునేది కాదండి. విషయం ఏమిటంటే పర్మిట్లు లిబరల్ గా ఇస్తున్నారు. తర్వాత ప్రయాణికులు, ఇందాక మీరు అన్నారే వినోద విజ్ఞాన సౌపార్జన కోసం తిరిగే వాటి కోసం సౌకర్యార్థం, ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో ఒకటి స్లీపర్ బస్సులు. సింగిల్ బర్త్, డబుల్. రైల్వేలో ఎలా సుఖవంతమైన ప్రయాణం చేయడానికి వెసులుబాటు ఉంటుందో అదే విధంగా ఇలాంటి ప్రయాణాలు చేయడానికి కూడా బెర్తులు ఏర్పాటు చేశారు. కానీ ఏర్పాటు చేస్తూ కూడా నిబంధనలు ఏర్పాటు చేశారు. స్లీపింగ్ బర్త్ ఉండాలంటే దానికి ఈ రకమైనటువంటి నిబంధనలు ఉండాలి. అసలు ఆ స్లీపింగ్ బర్త్ బస్సుని కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అధికృతమైనటువంటి ఏజెన్సీ దగ్గర మాత్రమే ఆ బస్సుల్ని నిర్మాణం చేయాలి. వాళ్ళకి ఏటువంటి మెటీరియల్ వాడాలి, బస్సు నిర్మాణంలో ఎలాంటి మెటీరియల్ వాడాలి, బస్సుల బెర్తల మీద ఏ రకమైన మెటీరియల్ వాడాలి, సీలింగ్ ఎలా ఉండాలి, ఫ్లోరింగ్ ఎలా ఉండాలి, ప్రయాణికుల రక్షణకి ఆపత్ సమయంలో ప్రయాణికుల రక్షణకి బయటికి రావడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్లీపర్ బస్సులు మాట్లాడుకుందాం. అది మొత్తం లాకేస్తున్నది. స్లీపర్ బస్సులు ఎలా ఉండాలి అంటే 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, ఈజీగా ఆపరేట్ చేయగలిగేటట్టుగా. అలాగే ఎమర్జెన్సీ డోర్ ఉండాలి, అది కూడాను తేలిగ్గా ఓపెన్ కాగలిగేటట్టు ఉండాలి. ఒక్క ఎమర్జెన్సీ డోర్ తోనే ప్రయాణికులందరూ వెళ్ళగలిగే అవకాశం ఉండగలిగిన ప్రమాదం జరిగినప్పుడు విండో గ్లాసుల బద్దలు కొట్టడానికి సుత్తులు ఉండాలి, వాటి హ్యామర్స్ అంటారు. ఎక్కడో కాడ పెడతారు సుత్తులు కూడా ప్రతి విండో దగ్గర ప్రామినెంట్ ప్లేస్ లో ఏది లైట్ పడగానే ఆ టేప్స్ తో గ్లో అయ్యేటట్టుగా విధంగా పెట్టాలి. అలాగే స్మోక్ డిటెక్టింగ్ సిగ్నల్స్ ఉండాలి, ఫైర్ డిటెక్టింగ్ సిగ్నల్స్ ఉండాలి. డ్రైవర్ దగ్గర అలారం బటన్ ఉండాలి, ఏదన్నా జరిగితే ఆ బటన్ నొక్కితే బస్ అంతా పీప్ 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 సౌండ్ వచ్చి ప్రయాణికులు, ఎందుకంటే స్లీపర్ బస్ అంటే మనం ఏమిటి ఖర్చు అయినా సరే సుఖంగా పోదాం అనుకుంటాం, సుఖంగా పడుకుందాం అనుకుంటాం, అంతే కదా. 10ంటికి బస్సు ఎక్కుతాం, నిద్రపోతాం, తెల్లారి డెస్టినేషన్ దగ్గర దిగుతాం. కనుక ప్రయాణికుడికి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ప్రమాదం, అగ్ని ప్రమాదం లాంటివి జరిగితే అతని కాటికి తప్పించుకునే వెసులుబాటు కల్పించే విధంగా డ్రైవరు అలారం బటన్ నొక్కితే అందరికి ఒక్కసారి తెలుస్తుంది. దాన్ని పిలిచి చెప్పాల్సిన పల్లె, బాబు బాబు మంట మంట అనాల్సిన పల్లె. అలారం, ఫైర్ డిటెక్షన్ నాకు చెప్పారు, సెన్సార్స్ ఉండాలి. తర్వాత అందులో వాడే మెటీరియల్ కూడాను ఫైర్ సప్రెసెంట్ మెటీరియల్, ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్ ఉండాలి. మెరుగుల కోసం, షోకుల కోసం కట్టెలు వేసి ఈ రెగ్జిన్ చీల్ చెక్కి రకరకాల మెరుపులు చూపించి ప్రయాణికులను ఆకర్షించే విధానంగా కాకుండా ఆ ఏ సంస్థలు అయితే నిబంధనలు పాటించాలని ఉన్నాయో వాళ్ళు ఇలాంటి అలౌ చేయరు, వాళ్లే తయారు చేసి ఇస్తారు. వీళ్ళు ఇప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి బస్సు అసలు సీటర్ గా రిజిస్టర్ అయిందండి, అది స్లీపర్ బర్త్ కాదు, టోటల్ గా అనాథరైజర్. సీటర్ గా రిజిస్టర్ అయ్యి స్లీపర్ బర్త్ గా ప్రైవేట్ కాడ మార్చుకున్నాడు. ఆథరైజ్డ్ డీలర్ కూడా కాదు. ఆథరైజ్డ్ డీలర్ అయితే చేయడు, ఆథరైజ్డ్ బాడీ బిల్డర్ చేయడు, అనాథరైజర్ గా చేశారు. ఇక్కడ ఇప్పుడు మొదటి పాయింట్ కి వస్తాను. ఇతర రాష్ట్రాలు ఎందుకు రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే ఇతర రాష్ట్రాల్లో రవాణా శాఖ అధికారులు సరిగ్గా పనిచేయటం లేదు, వారు చట్టం నిబంధనలు పాటించడం లేదు. సో మన తెలంగాణ రాష్ట్రాల్లోను, ఆంధ్ర రాష్ట్రంలోను, కర్ణాటక రాష్ట్రంలోను నిబంధనలు పాటిస్తున్నారు. అబ్బాయి నీది స్లీపర్ బస్సు కాదు,
సీటర్ బస్సు నేను అలౌ చేయను అంటారు, నేను రిజిస్టర్ చేయను, నేను ఫిట్నెస్ రివ్యూ చేయను అని కాస్త అందుకే చచ్చో పుచ్చో అన్నాను నేను. అదే మనం ఏదో నిబద్ధతగా చేస్తానని నేను అంటలే. అదేలేండి. కానీ అక్కడైతే పక్క రాష్ట్రాల్లో అది కూడా లేదు. నువ్వు నా దగ్గరికి వస్తున్నావా, రా, నువ్వు బండి కూడా రానవసరంలే, కాగితాలు పంపిస్తూ నీ చేసి పంపిస్తా అంటే ఆ కాగితాలు ఈ కాగితాలు అంతే. బండిని చూసే పని లేకుండా, బండిని పరీక్షించాల్సినటువంటి అవసరం లేకుండా నేను ఇక్కడ నుంచి కాగితాలు డబ్బులు పంపిస్తే అక్కడ రిజిస్ట్రేషన్ జరిగిపోద్ది, అక్కడ ఫిట్నెస్ అయిపోద్ది. సీటర్ బస్సుగా ఉన్న బండి స్లీపర్ బస్సుగా నమోదయ్యి వస్తుంది. వీడేంటి అధీకృత తయారు చేసే వాడి దగ్గర కాకుండా ఆటో గ్యారేజీల్లోను అక్కడ వాడికి వెసులుబాటు ఉండేటట్టుగాను చేస్తారు. ఈ నిబంధనలో కూడా ఉన్నదండి. గ్యాంగ్ వే ఎంత ఉండాలి, బెర్త్ ఎంత విడ్త్ ఉండాలి, డబుల్ బెర్త్ అయితే ఎంత మెజర్మెంట్స్ ఉండాలి, సింగిల్ బెర్త్ అయితే ఎంత మెజర్మెంట్స్ ఉండాలి, ఒకే సమయంలో ఇద్దరు మనుషులు రావటానికి పోవటానికి వీలుగా ఉండేంతగా గ్యాంగ్ వే ఉండాలి. ఈ నిబంధనలన్నీ అధీకృత బస్సు బిల్డర్స్ పాటించేటటువంటి నిబంధనలు. అది చట్టబద్ధమైన నిబంధనలు, రూల్స్ లో ఉన్నాయి. వీళ్ళు ఆటో గ్యారేజ్ లో చేసేటప్పుడు బెర్త్లు అంటే పడుకునే ప్రయాణికుడి సౌకర్యంగా ఉండాలని చెప్పి బెర్త్ యొక్క వెడల్పు పెంచుతున్నారు. దాంతో ఏమవుతుంది, మనిషికి వెళ్ళేటటువంటి గ్యాప్ ఉండదు. ఇవన్నీ కూడాను ఆపత్ సమయంలో వారికి బయటకు వెళ్ళటానికి మార్గం లేకుండా ఉండే విధంగా బస్సులు తయారు కావండి, చట్ట విరుద్ధంగా తయారు కావండి. దీనిలో ఏమిటంటే బండి యజమాని యొక్క లాభాపేక్ష ఏమిటంటే ఖర్చు తగ్గుతుంది. అంతే కదా. అదే బాడీ బిల్డర్ అధీకృత బాడీ బిల్డర్ దగ్గర అయితే ఎక్కువ రేటు ఉంటుంది, వాడు చక్కని మెటీరియల్ వాడతాడు, దాని రేటు దానికి ఉంటుంది. తర్వాత గిషీలు పెట్టడానికి వీల్లేదు. సో రెండు ఇందాక చెప్పారు, పక్క రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. పక్క రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ అక్కడ ట్యాక్స్ తక్కువ. తెలంగాణలోను, ఆంధ్రాలోను, కర్ణాటకలోను ఈ టూరిస్ట్ బస్సుల యొక్క ట్యాక్స్ సీటుకి 3,700 రూపాయలు 3 నెలలకు ఒకసారి కట్టాలి. అంటే బస్సు యజమానికి తన బస్సులో ఉన్నటువంటి సీట్ల ప్రకారం ప్రతి సీటుకు 3,700 రూపాయలు కట్టాలంటే దాదాపు 2 లక్షల దాదాపు ట్యాక్స్ పడుతుంది. ఇదే బస్సును నేను డైయుడామంలోను ఒరిస్సాలోను చేస్తే ₹1,00,000 వెళ్ళిపోతుంది. అంటే మనకు కోట్ల రూపాయలు పన్నుల రూపంలో రావాల్సినవి ఎగ్గొడుతున్నారు. లాభాపేక్షతోనేమో అనాథరైజర్ గా బండిని నిర్మిస్తున్నాడు. లాభాపేక్ష ఖర్చులు తగ్గించుకోవాలని నాసి రకం మెటీరియల్ వాడుతున్నారు. ప్రయాణికుని ఆకర్షించడానికి నగిషీలు, రెగ్జిన్, తెల్లటి దుప్పడ మరుస్తాను, తెల్లటి దిండిస్తాను, కప్పుకోవడానికి రజా ఇస్తాను. ఇవన్నీ కూడాను ఏదైనా ప్రమాదం కనుక జరిగితే ముందు అంటుకునే ఇవే. మీరు సేఫ్టీ గురించి చెప్తున్నప్పుడు అన్ని చెప్పారు. ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించినటువంటి విషయాలు కూడా మందులు గాని లేక అట్లాంటిది గాని ఏమైనా పెట్టాలనా? ఈ నిబంధనలోనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలని ఉంటుంది. నేను ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ గురించి ఎందుకు ప్రస్తావించలేదు అంటే ఇక్కడ ప్రాణరక్షణ ముఖ్యం. ఇప్పుడు రోడ్డు ప్రమాదం పగడపూట జరిగితే అరే కాలుకి దెబ్బ తగిలింది, చేతికి దెబ్బ తగిలింది, ఇక్కడ గాయం వస్తుందని చెప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి పెడతారు. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కాదు, ముందు నేను ప్రాణాన్ని కాపాడుకోవాలి, వాడు ముందు బస్సులోంచి బయటపడాలి. పగడపూట జరిగే ప్రమాదాలు కావి, రాత్రిపూట జరిగాయి. అప్పుడు ఈ బస్సు ఏమి జరిగింది ఏమిటి, ఎమర్జెన్సీ డోరు నామకే వాస్తే ఉంది కానీ అది రాలే, బద్దలు కొడితే గానీ రాలే. గ్లాసులు బద్దలు కొట్టాలని చూశారు, సుత్తులు లేవు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అడతతో పలుకొని గీసుకుంటూ 19 మంది చనిపోయారు. ఈ కారణం ప్రమాదం జరగటానికి కారణం ఇందాక చెప్పినట్టుగా ముందు డ్రైవర్ నిర్లక్ష్యం. డ్రైవరు అతి వేగంతో ప్రయాణం చేస్తూ రోడ్డు మీద ఒక బైక్ అడ్డంగా పడుంటే దాన్ని తప్పించకుండా ఎందుకు వెళ్ళాడు అంటే ఎక్కువ స్పీడ్ తో వెళ్ళాడు. అది కంట్రోల్ అంటే కంట్రోల్ బస్సుని తిప్పి తప్పుకుని అంటే ముందే గమనించి ఉంటే పక్క నుంచి వెళ్ళగలిగే అంతకుముందు వెళ్ళి బండ్లు వెళ్ళి ఇది ఒకటే బండి బస్సు కాదు కదా రోడ్డు మీద వెళ్తుంది. మిగిలిన బస్సులు అయితే ఎలా తప్పించుకుని వెళ్ళగలిగిన వీడు కూడా వెళ్ళగలిగి ఉండేవాడు. కానీ స్పీడ్ ఎక్కువ అజాగ్రత్తగా ఉన్నందువల్ల ఆ బండి మీదగా ఎక్కించాడు. ఆ బండికి అది బైక్ పెట్రోల్ ట్యాంక్ బద్దలయ్యింది. ఆ ఇంపాక్ట్ కి బద్దలయ్యి పెట్రోల్ బయటకు వచ్చి ఆ పెట్రోల్ రవలతో పెట్రోల్ అంటుకుని బస్సు ముందు భాగం అంటుకున్నప్పుడు డ్రైవర్ తలుపును ఆటోమేటిక్ డోర్ ఉంటుంది ఫ్రంట్, అది ఓపెన్ చేయలే, వాడు దిగి పారిపోయాడు. ప్రయాణికులందరూ ఎటు నుంచి ఎక్కారు, ఫ్రంట్ నుంచి ఎక్కారు కాబట్టి ముందుకు రావడం ఎక్కిందారు కదా, అదే కదా దారి. వాడు రోడ్ అసలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందని కూడా తెలియదు కదా. ఆ మీలీలో ముందు ప్రయాణికులు, పై బర్తుల మీద ఉన్న ప్రయాణికులు సజీవ దహనం అయ్యారండి. వెనకాల పడుకున్న వాళ్ళు మాత్రం ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టుకోగలిగారు, కొంతమంది బతికారు. ఎందుకంటే 43 మంది ప్రయాణికులతో వెడుతున్న బస్సులో 19 మంది సజీవ దహనం అయ్యారు. మిగిలిన వాళ్ళు కూడాను గ్లాసులు సరిగ్గా
బద్దలు కావటానికి ఉపకరణాలు లేక, ఎమర్జెన్సీ డోర్ సరిగ్గా రాన, అందరూ గాయాలు పాలే, కాకపోతే ప్రాణాపాయం జరిగే గాయాలు కావు. ఇవి సజీవమైన మాంసం ముద్దలుగా మిగిలారు. సో ఇందాక నేను చెప్పుకుంటూ వస్తున్న దానిలో డ్రైవర్ యొక్క పూర్తి నిర్లక్ష్యం, రెండు యాజమాన్యం యొక్క లాభాపేక్ష చట్ట విరుద్ధం. చట్టంలో అన్ని నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి పన్ను ఎగవేయటం, చట్ట విరుద్ధంగా ప్రయాణం చేయడం. ఇక మూడోది ఇందాక మీరు అన్నారు అధికార లోపం లేదా అని. అధికార లోపం ఉంది. అధికార లోపం ఎక్కడ ఉందంటే డ్రైవర్ ఉన్నాడు, ఎన్ని గంటలు ప్రయాణం చేయాలి, ఎన్ని గంటలు డ్యూటీ చేయాలి, అతగాడికి తగిన విశ్రాంతి ఉండే విధంగా అతనికి వెసులుబాటు ఉందా, డ్రైవర్ తాగి నడిపాడా లేదా అనే టెస్ట్ చేసే అవకాశం ఉందా, ఈ రెండు తీసుకోవాల్సిన చర్యలు. అతనికి అనుభవం ఎంత, డ్రైవర్ కి అనుభవం ఎంత, అతగాడికి అలవాట్లు ఏమిటి. ఎందుకంటే అంతే కదా, మన మామూలు మనిషి డ్రైవర్ కూడా. ఈ రోజున డ్రైవర్ తప్పబడుతున్నాం అంటే మామూలు మనిషి, కానీ అతగాడు ఎంత ఒత్తిడిలో ఉన్నాడు, అతగాడికి ఎంత తక్కువ విశ్రాంతి ఉందో. రాత్రిపూట అధికారులు, పోలీసు అధికారులు ఏంటి, 10 దాటే వరకు నువ్వు సిటీలోకి రావడానికి లేదు, నా ట్రాఫిక్ నువ్వు జామ్ చేస్తావు నీ బస్సు పెట్టేసుకుని. సో 10 తర్వాత మాత్రమే ఊళ్ళోకి బస్సు తీసుకుని రావాలి. ఇంకొక మళ్ళీ తెల్లారేసరికి డెస్టినేషన్ చేరాలి. వచ్చేవాడు కూడా నువ్వు 5 గంటల లోపే లోపలికి రావాలి, రాకపోతే నువ్వు వస్తావంటే నీ మీద 1000 రూపాయలు 5000 ఫైన్ వేస్తారు. అంటే ఏంటి అన్నమాట, డ్రైవరు హీఈస్ అండర్ టెన్షన్, ఒత్తిడిలో ఉంటాడు, హీఈస్ అండర్ టెన్షన్. ఇలాంటి ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులకి 2 డ్రైవర్లు ఉండాలి. ఇక్కడ ఒక డ్రైవర్ ని ఒకే డ్రైవర్ ఉంటాడు, వాడు అలసట, అంతకు ముందు ఎంత నిద్రపోయాడు, ఎంత, ఇవన్నీ కూడాను అధికారులు పర్యవేక్షించవలసినటువంటి విధానాలు. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. నీకు తెలుసు, ఓ టోల్ గేట్ దగ్గర ఓ బస్సు దాటింది అంటే ఎంతసేపట్లో, రెండో టోల్ గేట్కి వెళ్ళింది అంటే ఎంతసేపట్లో, ఈ కొద్ది సమయంలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు, ఎంత స్పీడ్ తో ప్రయాణం చేస్తున్నాడు అనేది క్షణాల్లో తెలుసుకోగలిగినటువంటి సాంకేతికత ఈ రోజు అందుబాటులో ఉంది. ఆ సాంకేతికతను మనం అమలు చేసుకోవటం. రెండోది ముఖ్యమైనటువంటి, బస్సు వేరే రాష్ట్రంలో రిజిస్టర్ అయింది, నీ రాష్ట్రంలో ప్రయాణికులు ఎక్కించుకుంటుంది, తెల్లారిన తర్వాత మళ్ళీ ఇంకో రాష్ట్రంలో మళ్ళీ రాత్రి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తాం. కనుక ఈ బస్సు సక్రమంగా ఉందా, చట్ట ప్రకారం నిర్మాణం జరిగిందా, ఇది సీటర్ బస్సా, స్లీపర్ బస్సా, వీడికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయా అని బాధ్యత అధికారులది. అంతే. నేనేదో 10:30కి ఉద్యోగానికి వస్తాను, 4 లైసెన్సులు రాస్తాను, 2 రిజిస్ట్రేషన్లు చేస్తాను, 10 బళ్ళకి బ్రేకులు చేస్తాను, 5ంటికి నేను వెళ్ళిపోతాను, నీకు రెవెన్యూ కావాలి కదా, 4 కేసులు రాస్తాను. అంతేగాని ఇది ప్రజా రక్షణ కూడాను నా బాధ్యత అనుకోని అధికారులు, ప్రజా రోడ్ సేఫ్టీ కూడాను, ప్రజల రక్షణ బాధ్యత కూడాను మన డిపార్ట్మెంట్ ఇదేనని పోలీసు వారు, రవాణా శాఖ వారు అనుకోనంత వరకు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు. అంటే ఏంటనమాట, నేను చెప్పదలుచుకుంది పర్యవేక్షణ లోపం, తనిఖీ లోపం. ఆ తనిఖీ లోపం వల్ల యాజమాన్యం ఇప్పుడు అదే గనక నా బేక్ ఇన్స్పెక్టర్, పోలీస్ ఇన్స్పెక్టర్ ఏమయ్యా నీ ఆర్సీ ప్రకారం ఇది సీటర్ బస్సు, ఇది స్లీపర్ బస్సు కాదు అని చూసింటే ఆ బస్సు అసలు బయలుదేరేది కాదు కదా, తిరగలిగే అవకాశం ఉండదు కదా. ఈ నెలలో నవంబర్ 4వ తారీఖు నాడు రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలంలో మీర్జాగూడ అనేటువంటి ఒక గ్రామం దగ్గర మన తెలంగాణ ప్రభుత్వం యొక్క సాధారణ ఆర్టీసీ బస్సు ఒక టిప్పర్ ఓవర్లోడ్ తో అని అంటున్నారు. ఒక టిప్పర్ రావటం వల్ల బస్సు ప్రమాదం జరిగి అందులో కూడా సుమారు 19 మంది చనిపోయారు. దీనికి బస్సు కారణమా, టిప్పర్ కారణమా, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి మూలమల్పు కారణమా, రోడ్డు మీద ఉన్నటువంటి గుంత కారణమా? కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ కూడాను ముందు డ్రైవర్ నిర్లక్ష్యం, 2 యజమాని యొక్క బాధ్యత రాహిత్యం, అత్యాశ, 3 అధికారుల పర్యవేక్షణ లోపం. ఇక్కడ అధికారులు అంటే రెవెన్యూ వాళ్ళు, మైనింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. ప్లస్ ఇందాక బస్సు ప్రమాదం, ఇప్పటి మొన్న జరిగినటువంటి ఈ రెండిట్లో కూడాను ప్రజల యొక్క నిర్లిప్తత. అంటే ఎందుకంటున్నాను అంటే చెప్తా ఈ ఏదైతే ఇందాక మీరు అన్న మీర్జాగూడ రోడ్ అన్నారు చూసారా, అవును, ఇది 2 లేన్ రోడ్. అంటే ఒక బండి పోవటానికి, ఒక బండి రావడానికి, ఎదురు ఉండటానికి ఉన్నటువంటి స్టేట్ రోడ్, అంటే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ ఆబ్లిక్ స్టేట్ రోడ్. దీన్ని 2018-19లోనే కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు నేషనల్ హైవేగా ఎక్స్పాండ్ చేయడానికి ప్రతిపాదనని ఒప్పుకుంది. ప్రిన్సిపల్ గా 2018-19 సంవత్సరంలో పార్లమెంట్ లో కూడా అనౌన్స్ చేశారు. హైదరాబాదు బీజాపూర్ రోడ్డు వయా మీర్జాపూర్, ఈ రోడ్డుని మేము నేషనల్ హైవేగా మారుస్తాము అన్నారు. మార్చడానికి ప్రతిపాదనలు నడుస్తున్నాయి. పర్యావరణవేత్తలు కొంతమంది రాజకీయ కారణాలు కూడా పెట్టుకుని ఇక్కడ మర్రి చెట్టు పెద్దది ఉంది, ఈ మర్రి చెట్టుని తీసేయడానికి మీ ప్రతిపాదనలో ఉంది కనుక ఈ మర్రి చెట్టును తీయడానికి వీల్లేదు, నువ్వు ప్రతిపాదన ఇటు మార్చుకుంటావో, నీ అలైన్మెంట్ మార్చుకుంటావో, ఏం మార్చుకుంటావో అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక కేసు వేశారు. సరే, కోర్టు ప్రొసీజర్స్ ముందు స్టే ఇస్తారు, కొన్నాళ్ళ
విచారణ చెప్పి ఇందులో నిజాలు ఏదో తెలిసి వారు తీర్పు వారు చెబుతారు. 2018-19 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే దీన్ని నేషనల్ హైవేగా మారుస్తామని ప్రకటన ఇచ్చారో అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్డు డెవలప్మెంట్ కి మరమ్మతులకి గ్రాంట్లు మంజూరు చేయడం మర్చిపోయింది. అసలే రోడ్డు అంతే మీరు గమనించారో లేదో అంత రిసార్టులు నేను పోయాను ఆ రూట్ తో కూడి గుంతలతో ఉండి అంటే దాదాపు 5 ఏళ్ల నుంచి ఆ రోడ్డు మీద ఏ విధమైనటువంటి నిర్మాణం పనులు జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే వాడేమో నేను నేషనల్ హైవే చేస్తానని చెప్పి ప్రకటన ఇచ్చాడు కాబట్టి ఈ రోడ్డుని వాళ్లే చేస్తారు కదా అని వీళ్ళేమో నిధులు ఇవ్వలేదు. మధ్యలోనేమో పర్యావరణవేత్తలు ప్రజాసేవ అనే దృష్టితో వచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 1000 మంది ప్రజలు ఆ రోడ్డు మీద ప్రమాదాల్లో చనిపోయారండి. 1000 మంది ప్రమాదాల్లో రోడ్డు ప్రమాదాలకి 200 మంది ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తారు. నెలకు సుమారు 24 మంది. చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే ప్రజల అవేర్నెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. అవును, 1000 మంది దాదాపు చనిపోతే ఈ ప్రజానీకం ఏం చేస్తున్నారు? వాడు కోర్టులో స్టే తీసుకొచ్చాడు. అయ్యా ఆ డబ్బులు గవర్నమెంట్ వారు చేస్తారో లేదో నువ్వు రోడ్లు మరమ్మతు చేయండి, మీరు చేసే వరకు మేము ఉన్నాం. ఈ మధ్య ఏమైంది? ఇంకోటి ఇందాక నేను మైనింగ్ డిపార్ట్మెంట్ అన్నాను. ఈ క్రషర్లకి దగ్గరలో అనుమతులు ఇచ్చారు. క్రషర్లు అనే వాళ్ళు కంకర్ని తయారు చేసి కొండల్ని పగలగొట్టి చేసి నిర్మాణ కార్యక్రమాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అందులోనూ ఈ రోడ్డు ప్రమాదంలో బస్సు ఆర్టీసీ బస్సు మల్టీ యాక్సిల్ అశోక్ లేలాండ్ లారీ అది 25 నుంచి 39 టన్నుల వరకు మాత్రమే బరువుతో వెళ్ళగలిగింది. అంటే బండి బరువుతో కలిపి వేసుకున్న సరుకుతో పాటు. కానీ ఈ లారీ 50 టన్నుల లోడుతో వెడుతుంది అనేది అంటే డబల్ ఈ టిప్పర్. మరి క్రషర్లు లైసెన్స్ ఇచ్చేటటువంటి ఎంఆర్ఓ మైనింగ్ డిపార్ట్మెంట్ నువ్వు ఎన్ని ట్రిప్పులు వేస్తున్నావు, ఆ ట్రిప్ కి నువ్వు కంకర కింద పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నావు నువ్వు అంటే ఇప్పుడు మన చూస్తారు కంటైనర్లు ఉన్నారు వాళ్ళు 4 పక్కల ప్లస్ టాప్ కూడాను అంత లాక్ వేసుకుని మీరు ఎలాంటి బండ్లు వాడతారా? ఓపెన్ టాప్ వాడతారా? నువ్వు ఓపెన్ టాప్ బండి వాడుతున్నప్పుడు అంటే నీ బండిలో ఉన్నటువంటి సరుకు అది కంకర కావచ్చు, చెత్త కావచ్చు, టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, అవి కింద పడకుండా ఉండే విధంగా నువ్వు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అందులో ఉంటుందండి. వాళ్ళు పర్మిట్ ఇచ్చేటప్పుడు క్లియర్ గా ఉంటుంది. నువ్వు ఇంతకంటే ఎక్కువ బరువుతో వెళ్ళకూడదు. మరి ఎవరు పట్టించుకోలేదండి. ఇలాంటి రోడ్డు మలుపులతో ప్రమాదకరమైన మలుపులతో అదే రోడ్డులోనే వీడు డ్రైవరు ఎంతో వేగంతో ప్రయాణం చేస్తూ అంత లోడుతో ప్రయాణం చేస్తూ అధిక లోడుతో ప్రయాణం చేస్తూ కంట్రోల్ చేసుకోలేక అమాయకంగా ఆర్టీసీ బస్సులో పెడుతున్న ప్రయాణికులను ఎదురుగా గుద్ది అదుపు తప్పి ఆ లారీ దాని మీద పడిపోయి కంకరంతా వచ్చి బస్సులో ప్రమాదం గాయాల కంటే కూడాను కంకర మీద పడినందు వల్ల ఊపిరాడకుండా చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది అండి. అవునండి. మరి దీనికి నేను అధికారులు నిందించొద్దా? తప్పనిసరి. యజమాని నిందించొద్దా? తప్పనిసరి. డ్రైవర్ నిందించొద్దా? ప్రముఖ డ్రైవర్ చచ్చిపోయాడు, అది అయిపోయింది, నేను దాని గురించి మాట్లాడను. ఖచ్చితంగా ఇది డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం. డ్రైవరు అత్యధిక స్పీడ్ తో పోవటం, అత్యధిక లోడ్ తో వెళ్ళటం. పక్కనే ఓనర్ ఉన్నాడు, ఓనర్ కి తెలియదా ఓవర్లోడ్ వేయకూడదని? ఓనర్ కి తెలియదా నా లారీ మీద టార్పాలిన్ లేదు? ఇలాంటి లారీని తిరగనిస్తున్నటువంటి రవాణా శాఖ అధికారులు, మైనింగ్ అధికారులు, లైసెన్స్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓలు వీళ్ళందరూ బాధ్యులు కారా? అందరు బాధ్యులు. మరి ప్రజలు అక్కడ ఎవడో గిరి ట్రిబ్యునల్ లో కేసు వేసాడని చెప్పి మీరు ఎలకడ ఊరుకున్నావు. నేనేదో ఎమ్మెల్యే వచ్చినప్పుడల్లా మింత్రి వచ్చినప్పుడల్లా నా రోడ్డు బాగు చేయండి అంటున్నారు. ఇలాంటి లారీలు వెళ్తుంటే మీరు ఎందుకు ఆపటం లేదు? అల్టిమేట్ గా నీ ప్రజల నీ సోదరుల ప్రాణాలే కదా పోయినాయి. అంతే కదా. 5-6 సంవత్సరాల్లో 1000 ప్రాణాలు పోయినాయి అనేది నువ్వే చెప్తున్నావు కదా. మీరేం చేస్తున్నారు? ఏదో ప్రమాదం జరిగినప్పుడు నీజర్క్ రియాక్షన్ లాగాను వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఆర్థిక సాయం చేస్తే పోయిన ప్రాణం వస్తుందా అండి? శాంతోనే ఉంటుంది అంతే. మరి ఎవరిని నిందించాలి? అందరూ బాధ్యతగా చేసినప్పుడు మాత్రమే మనం రోడ్డు ప్రమాదాలను తగ్గించగలము. ప్రమాదం జరిగినా కానీ ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా నివారించగలం. ఈ జాగ్రత్తలు తీసుకోనందువల్ల నిజానికి ఇందాక బస్సులో కూడాను కమర్షియల్ లగేజ్ తీసుకెళ్లకూడదు. ప్యాసింజర్ కి సంబంధించిన సూట్ కేసు, ప్యాసింజర్ కి సంబంధించినటువంటి ప్యాకెట్ మాత్రమే తీసుకెళ్లాలి. ఈ ప్రైవేట్ బస్సులు వాళ్ళందరూ అదనపు ఆదాయం కోసం కమర్షియల్ లగేజ్ తీసుకుంటున్నారు. వాడు రసీదు కూడా ఇస్తాడు, జిఎస్టీ రసీదు కూడాను తీసుకుంటున్నాడు, రసీదు ఇస్తాడు. కానీ చట్టవిరుద్ధమైన పని ఏంటి? అసలు కమర్షియల్ లగేజ్ తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు అసలు ఉద్దేశం ఏంటంటే ఈ టూరిస్ట్ వాళ్ళకి నా లగేజ్ అయితే నేను జవాబుదారి. కమర్షియల్ లగేజ్ అంటే అందులో గంజాయి ఉంటుందో తెలియదు, బాంబు ఉంటుందో తెలియదు. ఇప్పుడు
ఇప్పుడున్నట్టుగా మొబైల్ ఫోన్స్ ఉంటాయో తెలియదు, అంతే కదా, టీవీలు ఉంటాయో తెలియదు, ఏముంటుందో తెలియదు. ఏదైనా ప్రమాదం జరిగితే అవి కూడాను ఇన్ని ఉల్లంఘనలు జరుగుతున్న దాన్ని సరిదిద్దకుండా ప్రభుత్వం తూతూ చర్యలే జరుపుతుందన్నది నా భావన. సార్ ప్రభుత్వం సరిదిద్దకుండా అంటే ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. వాళ్ళయే బస్సులు అయినప్పుడు వాళ్ళకే ఆ ప్రైవేట్ క్యారేజెస్, స్టేజ్ క్యారేజెస్ అంటారా, కాంట్రాక్ట్ క్యారేజెస్ అంటారా ఇచ్చినప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ అధికారులు ఉంటాడో ఊడతాడో తెలియదు. అలాంటి పరిస్థితి లేదంటారా? కాబట్టి దీనికి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఆ బస్సు యాజమానులు కారణం కాదంటారా? అది నేనే వ్యక్తిగతంగా అధికారంలో ఉన్నప్పుడు అనుభవించాను. నాకే జరిగింది అది. సార్ ప్రభుత్వం అనేది విస్తృతమైంది. కొంతమంది రాజకీయ నాయకులు ఇదే వ్యాపారంతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, ఉండొచ్చు. కానీ చట్టబద్ధమైన వ్యాపారం చేసుకున్నప్పుడు ఎవరికి ఏ విధమైన అభ్యంతరం లేదు. చేసేదే కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు, స్టేజ్ క్యారేజ్ తిరగటమే అసలు పెద్ద చట్ట విరుద్ధమైన కార్యక్రమం. ఒక నిజాయితీ ఉన్నటువంటి నాయకుడు ఎవడు ఇలాంటి వాటిని ప్రోత్సహించడు. ఈ మధ్య బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు ఒక ప్రకటన చేశాడు సార్. అది పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. రోడ్ల మీద గుంతలు గనక ఉంటే వాహనాలు మెల్లగా పోతాయి, ప్రమాదాలు జరగాయి అని. దీనిపైన మీ అభిప్రాయం? నేను కూడా చూశానండి, లక్ష్మయ్య గారు చూశాను. అది చాలా దారుణమైనటువంటి ప్రకటన. కాకపోతే ఎంపీ గారు సరిదిద్దుకున్నారు. అంటే రోడ్డు బాగున్నా కానీ గుంతలు ఉన్నందువల్ల, మలుపులు సక్రమంగా లేనందువల్ల ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పాను. దాన్ని ఎడిట్ చేసి రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు జరుగుతాయి, రోడ్లు బాగాలేకపోతే ప్రమాదాలు తగ్గుతాయి అనేదాటుగా అర్థం వచ్చేటట్టు చెప్పారని వారు క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను దాని గురించి మాట్లాడాను కానీ వాస్తవం ఏంటంటే వ్యవస్థీకృతంగా ప్రభుత్వంలో లోపం ఉంది. ఇప్పుడు ఆర్టీసీ ఉందనుకోండి సార్, లక్ష్మయ్య గారు ఒక నిబద్ధత కలిగిన సంస్థ. వాళ్ళ దగ్గర డ్రైవర్ రిక్రూట్ చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది, ట్రైనింగ్. తర్వాత సంస్థాగత శిక్షణలు కూడా మెరుగుపరుస్తుంటారు. తర్వాత ప్రతివాడు తాకుండా నడపాలనేటటువంటి టెస్టులు జరుగుతారు. ఇవన్నీ చేస్తుంటే నేను చెప్పడంలో ఉద్దేశం ప్రైవేట్ రంగం మిగిలింది. ప్రైవేట్ రంగంలో ఇలాంటి వెసులుబాట్లు లేవు. ఎందుకంటే పూర్వం రాష్ట్ర ప్రభుత్వం డ్రైవింగ్ స్కూల్స్ పెట్టిందండి. గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ డ్రైవింగ్ స్కూల్స్ ఉండేవి. వాటిల్లో శిక్షణ ఇచ్చేవాళ్ళు. డబ్బులు ఖర్చు అవుతున్నాయని చెప్పి తగ్గించుకోవడం కోసం తీసేశారు డ్రైవింగ్ స్కూల్స్, మూసేశారు. శిక్షణా సంస్థలు లేవు. ఆర్టీసీ వాడు రిక్రూట్ చేయాలంటే 10వ తరగతి అయితే గానీ ఆర్టీసీ డ్రైవర్ రిక్రూట్ చేయడు. కానీ ఒక డ్రైవర్ కి లైసెన్స్ కావాలంటే ఈ రోజున భారతదేశంలో చదువు అవసరం లే. అతగాడికి ఏ విధమైనటువంటి ప్రాథమిక విద్య కూడా అవసరం లేదు. అతగాడికి చదవటం రాయటం వస్తే చాలు. అంటే చదవటం రాయటం వచ్చిన వాడు 18 ఏళ్ళు నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాడు. ఎంతమంది చంపొచ్చు. 20 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత హెవీ లైసెన్స్ తీసుకోవచ్చు. హెవీ లైసెన్స్ తీసుకునేటప్పుడు కొంచెం నిబంధన ఏంటంటే వాడు ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్లో నెల రోజులు ట్రైనింగ్ అయినట్టుగా సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు నిజంగానే శిక్షణ ఇస్తారు, మనం అనుకోవాలి కూడాను. శిక్షణ ఇస్తారు కానీ ఇంక వాటి అందరిది అయిపోయింది. అతగాడికి పూర్తి విద్యా జ్ఞానం ఉండదు. రోజు ఆధునికత పెరుగుతున్న ఈ నేపథ్యంలో రోడ్ల యొక్క నిర్మాణము, రోడ్డు టెక్నాలజీ, రోడ్డు సైనేజీ ఎంత పెరుగుతున్న వాటితో ఆ డ్రైవర్ కి సింక్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు విజ్ఞానం ఎంత అనుభవం ఉండదు. అంతే కదా, అతను ఎక్స్పోజ్ కాదు. ఈ రోజు కూడా మనం చూస్తే నేషనల్ హైవే మీద కానీ ఓఆర్ఆర్ మీద కానీ చూస్తే స్పీడ్ వెహికల్స్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అది హెవీ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. స్పీడ్ వెహికల్స్ రోడ్డు కుడి పక్కన వెళ్ళాలి. మనం ఓఆర్ఆర్ ఉదాహరణకి తీసుకుంటే కారు మీడియన్ పక్క నుంచే వెళ్ళాలి, లారీ బస్సు అవతల పక్క నుంచి వెళ్ళాలి. కానీ ఇటు వెళ్తున్నాయండి, వాడు వచ్చి ఇక్కడ ఉంటాడు, వీడు వచ్చి అక్కడ వచ్చాడు, వీడికి దాలేదు, వీడు కారు అందుకని యాక్సిడెంట్ అవుతుంది. అంటే కేవలం డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నంత మాత్రాన్ని అతగాడు ఏదో మహా డ్రైవర్ అనుకోవాల్సిన పనిలే. పెరుగుతున్నటువంటి రోడ్ల ఆధునీకరణ, టెక్నాలజీ ఆధునీకరణ, వాళ్ళకి ఇంబైబ్ చేసేటటువంటి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పడం నా ఉద్దేశం. ఇంకొక విషయం సార్, ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు లేదా ఆ దగ్గరన్నటువంటి వాళ్ళు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయనే ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు తప్ప ఒక ఫైర్ డిపార్ట్మెంట్ కో, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కో, ఒక ప్రభుత్వ ఆర్టీఏ డిపార్ట్మెంట్ కో, లేక ప్రభుత్వ అధికారులకో ఎవరికో ఒకరికి ఫోన్ చేద్దామనే స్పృహ లేకుండా పోతా ఉంది. దీన్ని ఏమనాలి? చాలా దురదృష్టం అండి లక్ష్మయ్య గారు. తలుచుకుంటే చాలా బాధేస్తుంది. అంటే మనలో అంత అవేర్నెస్ తక్కువ ఉందా? అవతల ప్రాణం పోయే మనిషి కనపడుతుంటే ముందు వాడికి చేయూతనివ్వాలి, శాంతనివ్వాలి, వాడిని ఏదైనా చేయాలనేది పోయింది. మొన్న ఫోటోలు చూశాను, కంకర్లో కూరుకుపోయిన మహిళ అయానను రక్షించండి నడుస్తుంటే దాని వీడియో తీసి షేర్ చేస్తున్నారు. ఆ వీడియో తీసేవాడు కంకర తీసి అమ్మను రక్షించడానికి ప్రయత్నం చేయాలి కదా. అంటే మానవీయ
కోణంలో ఆలోచించడం లేదు అనేది నా బాధ. దానికి మనకి ఏంటంటే వ్యవస్థాగతమైన లోపాలు ఉన్నాయి. బహుజనాభా 2 విద్యాగంధం తక్కువ. ఈ 2 వల్ల ప్రజలకి మనిషి ప్రాణం మీద మానవత్వం మీద అవగాహన తగ్గిపోతుంది. అందుకే మీలాంటి సంస్థలు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం కృషి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉండి ఇలాంటివి చేస్తేనే, అంటే మనలో మార్పు రాకపోతే ఎంతసేపు వ్యవస్థను నిందించి ఉపయోగం ఏమిటి? వ్యవస్థ మనమే వ్యవస్థ, మనం ఎన్నుకున్న వాడేవాడు రాజకీయ నాయకుడు. చివరిగా ఒక ప్రశ్న సార్, రోడ్ సేఫ్టీ విషయంలో గానీ, ట్రాఫిక్ నిబంధనల విషయంలో గానీ, ప్రజల యొక్క కాన్షియస్నెస్ విషయంలో గానీ ప్రపంచంతో పోలిస్తే మన దేశం ఏ స్థానంలో ఉంది? మన దేశంతో పోలిస్తే మన 2 తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి? చాలా దారుణంగా ఉన్నాయి గణాంకాలు చెప్పాలంటే. ప్రపంచంలో వాహనాల సంఖ్య దాదాపుగా మనం కూడా దీటుగానే ఉన్నాం. ఎందుకంటే జనాభా ఎక్కువ కాబట్టి ప్రజాడు బండి కావాలనుకుంటున్నాడు కాబట్టి. ఏమండి, కానీ రోడ్డు మీద చట్టం మీద గౌరవం ఇతర దేశాల్లో ఎక్కువ సార్, మన దగ్గర లేదు. నా రోడ్డు నా ఇష్టం, నేను పోతా, నువ్వెవడైనా అడగటానికి. అంతే. నా బండికి 2 చక్రాలు ఉన్నాయి, బండిలో పెట్రోల్ ఉంది, నేను వెళ్తా, నా ఇష్టం. చట్టం, సిగ్నల్స్, ఒక బాధ్యత అనేది తగ్గిపోతుంది అనేదే నా వేదన. మీరు ఇందాక అన్నారు మన పరిస్థితి ఏమిటి అని. ప్రతిరోజు 3 నిమిషాలకు ఒక మరణం జరుగుతుంది మన భారతదేశంలో. 3 నిమిషాలకు ఒక మరణం. 3 నిమిషాలకు ఒక మరణం అంటే గంటకి 20 మంది భారతదేశంలో రోడ్డు ప్రమాదంలోనే చనిపోతున్నారు. అతి దారుణమైనటువంటి. ప్రతిరోజు సుమారు 500 నుంచి 600 మంది దేశంలో చనిపోతున్నారు. గంటకి 3 లెక్కేసుకోండి. మరి ఎంతమంది అంటే, మొన్న ఒకటి మీరు ప్రస్తావించలేదు, నేను ప్రస్తావిస్తున్నా. రాజస్థాన్ లో ఒక ట్రక్కు డ్రైవరు తను రోడ్డు మీద వెడుతూ తన బండిని వాహనాన్ని స్పీడ్ గా నడుపుతూ ముందు వెడుతున్నటువంటి 15 వాహనాలని గుద్దుకుంటూ వెళ్ళి 14 మంది చనిపోవడానికి కారణమయ్యారు. ఏమిటది? తాగి ఎక్కువ వేగంతో వెడుతూ రోడ్డు సెన్స్ లేకుండా ట్రక్కు మరి రోడ్డు కుడి పక్కన ఎలా వచ్చింది? ఇందాక అదే చెప్పింది నేను. అంతే కదా, అది ఎడం పక్కన పోవాలి కదా. ఇలాంటి దురవస్థలో మన సమాజాన్ని, మన రాష్ట్రాలు ఇట్లున్నాయి మన దేశంలో కంపేర్ చేసినప్పుడు. 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే 7వ స్థానంలో తెలంగాణ ఉంది. అంటే గణాంకాలు చెప్పుకుని బాధపడటమే తప్ప అవి తాత్కాలిక గణాంకాలు. ఇవాళ ఈ ఫిగర్ ఉంటుంది. ముందు వ్యవస్థీకృతమైనటువంటి శిక్షణ, వ్యవస్థీకృతమైనటువంటి పరిపాలన, చట్టాన్ని గౌరవించాలి అని ముందు ప్రజల్లో ఉండాలి. నా చట్టంలో నా హక్కును నేను కాపాడుకోవాలని వాళ్ళకు ఉండాలనేది లేకపోతే ఈ దురవస్థ, ఈ బాధ మనం బాధపడవలసి వస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మిత్రులారా చూశారు కదా, మీ ప్రశ్నలు పంపించండి. మర్చిపోకండి, బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ సమాజ చైతన్యం కోసం ఉన్నటువంటిది. చాలా సంతోషం. సమాధానాలు కూడా చెప్తా. చూసారా సార్ ఏం చెప్పాడో? మీరు ప్రశ్నలు పంపిస్తే నేనే సమాధానాలు చెప్తా. అంటే సారు సమాధానాలు చెప్తాడు, సారు చేత సమాధానాలు చెప్పిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.